సో ఫస్ట్ మన అక్యుములేషన్ టైం అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ మన వాళ్ళని అయితే వదిలేద్దాం, మన ప్లెక్కు గల్ని. నా ప్లెక్కోస్ అన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో. మరి నేను ఇందులో ఆక్సిజన్ లేకుండా పోయింది, వీడేం పెట్టాడు కానీ మనవాడు. సర్లే, బాబాయ్ గారు పెద్ద అయిన కాబట్టి ఏం అనలేవు. జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోయినా, దాక్కోండి, ఆడుకోండి, ఎంజాయ్ చేయండి. నువ్వు నిద్ర అయిపోయావు తింగరదన. సో ప్లెకోస్ని అయితే వదిలేసాం. అవి అయితే యాజ్ ఇట్ ఈజ్గా అదిగో ఒకటేమో అక్కడ ఉంది, ఒకటేమో ఎక్కడ ఉంది. సో ఇవైతే సెటిల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో మనం మన ప్లాటీస్ దగ్గరికి అయితే వద్దాం. న్యూ ఫిష్లు, ఎప్పుడు మనం ప్లాటీస్ని అయితే పెంచలేదు, ఇది ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుందో ఎగ్జైట్గా ఉంది. సో వీటిని అయితే వదిలేద్దాం. నేనైతే మనోడు చెప్పాను అనమాట, మాకు 3 గంటలు పడుతుందా బాబు ఇంటికి వెళ్ళడానికి, చాలా టైం పడుతుంది, ఆక్సిజన్ గట్ట గట్టికొండలో పెట్టి అన్నట్టు అన్నాను. అయినా సరే మనోడు ఇలాగే ప్యాక్ చేసాడు. సో ఇది మన ప్లాటీస్ అన్నమాట. ఇందులో బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్, అది గోల్డ్ కలర్, మొత్తం వైట్ కలర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నిటిని ఇందులో అయితే వదిలేద్దాం. వదిలేసాను. నీళ్ళు అయితే చాలా ఫుల్ అయిపోయినాయి. చెప్పండి, నీళ్ళు అలా ఉంచొచ్చా లేదంటే తగ్గించొచ్చా అనేది మీరైతే చెప్పండి గైస్. అండ్ ఇవి మన ప్లాటీ ఫిష్లు అనమాట. ఒక్క నిమిషం, సారీ. సో చూడడానికి ఎలా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి కదా. సో వీటికి ట్యాంక్ సరిపోతా, కొంచెం పెద్ద దాంట్లో ఏమన్నా షిఫ్ట్ చేయమంటారా? అంటే మళ్ళీ నేను ఏం చేయాలని డోరేమాన్ ఇందులో పెట్టి దీన్ని తీసుకెళ్ళి డోరేమాన్ కూడా దాంట్లో వేయాలి. ఒకసారి మీరైతే చెప్పండి ఎలా బాగుంటుందంటే అలా చేద్దాము. అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. మొత్తం అన్నీ అలాగా వరుసగా ఒకే రకంగా ఈదుతూ ఉంటే భలే అనిపిస్తుంది నాకు. ఇది చాలా క్యూట్గా అనిపిస్తుంది కూడాను. మనం ఇదే ఫస్ట్ టైం కదా పెంచడం, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది, నాకు బాగుందనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ మన ప్లాటీస్ ఎలా ఉన్నాయి. అండ్ మన ఏడి ప్లెక్కుగాళ్ళు, ఒక ప్లెక్కుగాడు అయితే చెట్టు కిందకి వెళ్ళిపోయాడు, ఇంకో ప్లెక్కుగాడు ఏమో ఇది దీని కింద వదిలేసాడు. అంటే ఫస్ట్లో కొంచెం కంగారుగా ఉంటాడు కండి, అది మొత్తం తీయడానికి కొంచెం టైం పడుతుంది. మిగిలిన ఫిష్లు అయితే బాగానే ఉన్నాయి. సో ఇదనమాట మన 4 ఫిష్ స్టోరీలో కొత్త ఫిష్లు, వాటి అధ్యాయాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరం ఫ్రమ్ గౌరవ్ అండ్ స్టే ట్యూన్ టు 4 ఫిష్ స్టోరీ. ఈసారి చాలా ఈజీగా చేసింది. థ్యాంక్ యూ గైస్, బాయ్.